I have not seen any reports, but we can always check with the Defence Ministry. Getting into your infrastructure and then using it as a platform for disrupting or acquiring the capacity to strike at what they call the acupuncture points of another society. China? Let's not go into that. I have no time to go into that. We are nowhere near capable. Army, Air Force, Navy, number of people, the technology, nowhere near. So it's a big problem what the incursions and all we see. That's not my dream of India. We are afraid. ప్రపంచపు పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో సహజ వనరులు, ఖనిజ సంపద సమృద్ధిగా కలిగి ఉన్న స్వతంత్ర దేశం. అనేక శతాబ్దాలుగా ఇక్కడ నివసించే ప్రజలు బౌద్ధాన్ని అనుసరిస్తూ బుద్ధుడి అవతారంగా కొలవబడే దలైలామాను వారి ఆధ్యాత్మిక మరియు రాజకీయ గురువుగా భావిస్తారు. మావో నేతృత్వంలో 1949లో చైనా కమ్యూనిస్టు దేశంగా ఏర్పడింది. వెనువెంటనే టిబెట్ను ఆక్రమించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. లో టిబెట్ తూర్పు భూభాగాలపై చైనా దాడిని ప్రారంభించి నెమ్మదిగా ఒక్కొక్క ప్రాంతం ఆక్రమించుకుంటూ 1956 సంవత్సరం నాటికి మొత్తం టిబెట్ను కబళించింది. వేలాది బౌద్ధ భిక్షువులను హతమార్చి 6,000కు పైగా బౌద్ధారామాలను ధ్వంసం చేసింది. తమ సంస్కృతిని కాపాడుకోవడానికి 14వ దలైలామా 1956లో టిబెట్ నుండి పారిపోయి భారత్కు రావాల్సి వచ్చింది. మిగతా ప్రపంచమంతా టిబెట్పై చైనా దురాక్రమణను వ్యతిరేకించగా భారత ప్రభుత్వం మాత్రం మౌనం వహించింది. లో చైనా ప్రధాని చౌ ఎన్లేకు భారత ప్రభుత్వం ఢిల్లీలో ఘనంగా స్వాగతం పలికింది. హిందీ చీనీ భాయి భాయి నినాదాలు మిన్నంటుతుండగా భారత్ చైనాలు పంచశీల శాంతి ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఆనాటి మన మౌనానికి మూల్యం చెల్లించక తప్పలేదు. టిబెట్తో ఆగని చైనా జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమైన ఆక్సాయ్ చీన్పై ఆక్రమణకు దిగింది. పంచశీల ఒప్పందాన్ని అపహాస్యం చేస్తూ 1962 అక్టోబర్ 20న యుద్ధాన్ని ప్రారంభించింది. ఒప్పందాలు చేసుకోవడంలో ఉన్న ఉత్సాహం దేశ సరిహద్దులను రక్షించుకోవడంలో లోపించడంతో చైనా దాడిని భారత్ నిలువరించలేకపోయింది. కనీస వసతులు,
యుద్ధ సామగ్రి కూడా లేని భారత్ సైనికులు వీరోచితంగా పోరాడినా పటిష్టమైన చైనా సైన్యాలను ఎదుర్కొనలేకపోయారు. ఆనాటి నాయకత్వం దేశ రక్షణకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సుమారు 4800 మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. 38,000 చదరపు కిలోమీటర్ల ఆక్సాయ్ చీన్ చైనా హస్తగతమైంది. ఇరవై శతాబ్దంలో చైనా భారత్ దేశాలు ప్రబల ఆర్థిక రాజకీయ శక్తులుగా అవతరిస్తున్నాయి. సుదూరాన ఉన్న అమెరికాతో కన్నా తనకు అసలైన భౌగోళిక రాజకీయ పోటీ భారతదేశంతోనేనని చైనా భావిస్తోంది. అందుకే భారత్ను బలహీనపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 4000 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. 8000 అడుగుల ఎత్తులో వాస్తవాధీన రేఖకు ఆవల చైనా ఇప్పటికే 4 లేన్ల రోడ్లను నిర్మించుకుంది. కమ్యూనికేషన్ సెంటర్స్ను, విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ సిక్కింతో కలిసి 90,000 చదరపు కిలోమీటర్లు తన భూభాగమేనంటూ చైనా ప్రచారం చేస్తోంది. Well, the entire issue is coming about how Google is actually showing the boundaries of India. Now, what Google has told Sachin Pilot and others is they are going to fix what is actually shown within India. And if you look at what Google is showing on its India site, that is google.co.in, it is pretty much the way the boundaries of India that we all know. Arunachal Pradesh, part of India, Uttarakhand is absolutely fine, and the whole of Jammu and Kashmir is shown as part of India. So that's fine, but that's only insofar as google.co.in is concerned. This is what is coming up on the China site. Even today, you can log on to this from India, by the way. Log on to google.cn, go to the maps, and this is what you will see. Arunachal Pradesh has suddenly disappeared from India. Arunachal Pradesh on the China map is part of China. There it is, missing Arunachal Pradesh. Uttarakhand, parts of it have disappeared. They're part of China out here. And the whole of Aksai Chin has just gone into China. So on the China side, Arunachal Pradesh, part of China, is not even disputed territory. The rest of the world normally logs on to google.com, and this is what google.com is actually showing. It shows the whole of Arunachal Pradesh as disputed. It's showing parts of Uttarakhand also as disputed, and of course the whole of Jammu and Kashmir as disputed. Now, the Google management in India will say, we have control over google.co.in and we're going to fix it. But frankly, a lot of people in other parts of the world will be logging on to google.com. People in China log on to google.cn. What can actually be done about that? So essentially, it's a 3-map policy. Everyone sees, I guess, what they want to see. చైనా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు స్టేపుల్డ్ వీసాలను మంజూరు చేస్తోంది. పాస్పోర్ట్ అవసరం లేకుండా తమ భూభాగాల్లోకి ప్రవేశించే అనుమతినిస్తూ ఇచ్చే పత్రాలను స్టేపుల్డ్ వీసాలంటారు. దీని అంతరార్థం ఈ ప్రాంతాలు భారతదేశానికి సంబంధించినవి కావు, తమ భూభాగాలనే కుట్రకు ఒడిగడుతోంది. పాకిస్తాన్ కన్నా చైనా నుండే ఎక్కువ ప్రమాదముందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మధ్య ఒక ప్రకటన విడుదల చేసింది. $16,000 అడుగుల ఎత్తులో లడాఖ్ ప్రాంతంలో ఇప్పటికే చైనా అబ్జర్వేషన్ టవర్స్ను, మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేసుకుంటోంది. చైనా సైన్యం వాస్తవాధీన రేఖను దాటివచ్చి భారత్ సరిహద్దులో పనిచేస్తున్న కార్మికులను బెదిరించి అక్కడి నుంచి తరిమివేసిన సంఘటనలు సర్వసాధారణమవుతున్నాయి. లడాఖ్ ప్రాంతంలో 1.5 కిలోమీటర్లు మన భూభాగంలోకి చొరబడి రాళ్ల మీద చైనా అని రాస్తూ మన రక్షణ దళాలను కవ్విస్తోంది. కేవలం అరుణాచల్, లడాఖ్లలో మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం సరిహద్దుల్లో కూడా చైనా సైనికులు చొరబడుతూ మనకు సవాల్ విసురుతున్నారు. मॉडर्नाइजेशन अपनी फोर्सेस का पहला फेज उसका स्ट्रेटेजी का था
अब उसका दूसरा इस दशक में दूसरा स्ट्रैटेजी का फेज शुरू हो गया है, जिसमें वो अंदर बढ़ता जाएगा और जमीन को घेरता जाएगा। अगर आप युद्ध लड़ेंगे तो युद्ध डिक्लेयर हो जाएगा। ఈశాన్య రాష్ట్రాలను భారత్తో కలిపే సిలిగురి కారిడార్ను హస్తగతం చేసుకుని ఆ రాష్ట్రాలను చేజిక్కించుకునే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తోంది. जम्मू कश्मीर में भी हुआ है, उत्तराखंड में भी हो रहा है, और अब आप कह रहे हैं कि तवांग वगैरह इलाके में जो पहले से हलचल चल रही है वो बढ़ रही है। तो इसको मद्देनजर रखते भारत को एक टोटल पॉलिसी काउंटर स्ट्रैटेजी की बनानी चाहिए और बहुत क्लियर मिलिट्री को इंस्ट्रक्शंस देने चाहिए, और ये इंस्ट्रक्शन जब तक पॉलिटिकल लेवल से नहीं आएंगे भारत का खतरा बढ़ता जाए। నిమిషాలలో వేలాది సైనికులను టిబెట్ మీదుగా మోహరించగల ఏర్పాట్లను ఇప్పటికే చేసుకుంది. చైనా ఇప్పటికే సరిహద్దు పొడవునా వైమానిక స్థావరాలను ఆధునీకరించుకుంది. చైనా హెలికాప్టర్లు లేహ్ ప్రాంతంలో తరచూ మన భూభాగాల్లోకి చొచ్చుకురావడం మన నిఘా వ్యవస్థకు పరీక్షగా నిలుస్తోంది. చైనాను అరేబియా సముద్రంతో కలిపే వ్యూహాత్మకమైన హైవే నిర్మాణం ప్రారంభమైంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత భూభాగాన్ని పాకిస్తాన్ ఇదివరకే చైనాకు ధారాదత్తం చేసింది. 1963లో అక్కడ నిర్మించుకున్న కారాకోరం హైవేను పీఓకేలోని గిల్గిత్ మీదుగా సింధ్లో గల గ్వాదర్ ఓడరేవుకి విస్తరింపచేస్తూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్తగా నిర్మితమవుతున్న ఈ రహదారి గల్ఫ్ దేశాల నుండి చైనాకు చమురు సరఫరాను త్వరితగతిన చేర్చగలదు. Today, Pakistan claims or seeks a proximity to China that is unprecedented. So my reading is that it's very unlikely that China will remain neutral in the event of an Indo-Pak conflict. But it would definitely play a role or orient itself in such a way that it would not be favorable to India. This is where I come back to my point that India must build capacity, discrete military capacity wherever geography and technology favors India. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా చురుగ్గా హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆధునీకరించే పనుల్లో నిమగ్నమై ఉంది. ఈనాడు సుమారు 11,000 మంది చైనా సైనికులు పీఓకేలో తిష్టవేసి ఉన్నారు. శాశ్వత సైనిక స్థావరాలను నిర్మాణం చేసుకుంటున్నారు. Tomorrow, let us say, there is a conflict between India and Pakistan. Quite obviously, operations would be launched into POK, could be launched into Gilgit, could be launched into Pakistani Punjab, Sindh, right down to the desert. I mean, all these areas could get activated. Then would China perceive it as a threat to its, to its artery? Would China then intervene? Military challenges to India not only along the Sino-Indian border, but also along the line of control. And we hear many people today who are concerned about the fact that if there was to be hostilities between us and Pakistan, what would be the complicity of the Chinese? Not only because they are in the other neighborhood, but the fact that they are actually stationed and present on the line of control. The Chinese presence in Gilgit-Baltistan or the northern areas